పంపేశాడు. దేవుడు మనుషులకు వస్త్రాలు మాత్రమే ఇస్తే అలంకరణలన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? వీటికి మూలమేంటి? ఎప్పుడైనా ఆలోచించారా? జలప్రళయం గడిచాక బాబేలు గోపురం వద్ద వివిధ భాషలను దేవుడు పుట్టించి నరుల్ని భూమి అందంతటా చెదరగొట్టాడు. కొద్ది సంవత్సరాలకి విగ్రహారాధన మొదలైంది. గృహదేవతల్ని ఆరాధించడం అలవాటైంది. అబ్రహాముతో సహా అంతా విగ్రహారాధికులుగానే ఉండేవారు. వీరంతా వెండి బంగారాలతో ఆభరణాలు చేసి ఆ గృహదేవతల్ని అలంకరించేవారు. కొంతకాలానికి జనులు విగ్రహాలను అనుసరించడం ప్రారంభించారు. గృహదేవతలు ఎలా అలంకరించబడ్డాయో వాటిలాగే వారు అలంకరించుకునేవారు. అందుకే బేతేలు వెళ్ళాలి, నేడు మీ దగ్గరున్న గృహదేవతల్ని పారవేయండి అని యాకోబు చెప్తే అతని జనులంతా విగ్రహాలతో పాటు తమ చెవులకున్న పోగుల్ని కూడా తీసేశారు. ఎందుకంటే ఆ అలంకరణ విగ్రహాల నుండే సంక్రమించింది కాబట్టి. అలంకరణ కేవలం సాతాను ప్రేరణ ద్వారా మనిషి కల్పించుకున్నాడు. దేవుడు తన రూపంలో